నెల్లూరులోని ఓ లాడ్జ్లో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. విషం తాగి ప్రేమికులు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిద్దరిని రాజమండ్రిలోని కొవ్వూరుకు చెందిన జోసెఫ్, కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన శ్రావణిగా గుర్తించారు పోలీసులు. ఈ నెల 21న జోసెఫ్, శ్రావణి నెల్లూరులోని లాడ్జ్కి వచ్చారు. ఉద్యోగానికి సంబంధించి కౌన్సిలింగ్కు వచ్చామని చెప్పి గదెను అద్దెకు తీసుకున్నారు. 2 రోజుల నుంచి రూమ్ ఓపెన్ చేయకపోవటం, గది నుంచి దుర్వాసన వస్తుండడాన్ని గమనించిన లాడ్జ్ యాజమాన్యం అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హోటల్ గది తలుపులు ఓపెన్ చేయగా లోపల ఇద్దరు విగతజీవులుగా పడున్నారు. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమికంగా తేల్చారు పోలీసులు. ఇద్దరి ఆధార్ కార్డుల ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. నెల్లూరులోని ఓ లాడ్జ్లో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. విషం తాగి ప్రేమికులు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిద్దరిని రాజమండ్రిలోని కొవ్వూరుకు చెందిన జోసెఫ్, కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన శ్రావణిగా గుర్తించారు పోలీసులు. ఈ నెల 21న జోసెఫ్, శ్రావణి నెల్లూరులోని లాడ్జ్కి వచ్చారు. ఉద్యోగానికి సంబంధించి కౌన్సిలింగ్కు వచ్చామని చెప్పి గదెను అద్దెకు తీసుకున్నారు. 2 రోజుల నుంచి రూమ్ ఓపెన్ చేయకపోవటం, గది నుంచి దుర్వాసన వస్తుండడాన్ని గమనించిన లాడ్జ్ యాజమాన్యం అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హోటల్ గది తలుపులు ఓపెన్ చేయగా లోపల ఇద్దరు విగతజీవులుగా పడున్నారు. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమికంగా తేల్చారు పోలీసులు. ఇద్దరి ఆధార్ కార్డుల ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు.